హాయ్ గైస్, వెల్కమ్ టు ఆద్య వైబ్. ఈరోజు ఆదు పాప వాళ్ళ డాడీ బర్త్డే. ఇక్కడ నేను వచ్చేసి చాక్లెట్ ఇస్తున్నాను అన్నట్టు తనకి. ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము. బయటికి ఎక్కడికైనా వెళ్దాం, బర్త్డే ఉంది కదా అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలోనే ఉన్న షవర్మా పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళేసి షవర్మా తిందామని అయితే వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా షవర్మా అయితే వచ్చేసింది. నేను బర్త్డే విషెస్ లాగా టిష్యూ పేపర్ మీద హ్యాపీ బర్త్డే బావా అని రాసిస్తుంటే తను నవ్వుతుండు, అలా ఎలా రాసిస్తున్నావు అని చెప్పేసి. షవర్మా తినేసి నార్మల్గా ఒక చిన్న కేక్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంట్లో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. యాక్చువల్గా పెద్ద కేక్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకో మా హస్బెండే వద్దు అనేసిండు. చిన్న కేక్ తీసుకొని ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ అయిపోయింది. ఆదు వాళ్ళ డాడీకి తినిపిస్తుంది. జున్ను బాబు కూడా కట్ చేసి తినిపిస్తున్నాడు. చూడండి ఎలా తినిపిస్తున్నాడో. మేమైతే ఇంట్లో అట్లా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డే. ఎందుకంటే ఇంకా ఏమో నార్మల్గానే మా హస్బెండ్ వద్దన్నాడు కేక్, అందుకే ఇలా చిన్న కేక్ తీసుకొచ్చి నేను ఒక గిఫ్ట్ తీసుకొస్తే ఆదు అమ్మ నేను ఇస్తాను నా దగ్గర తీసుకొని తను ఇస్తుంది. అది గిఫ్ట్ ఓపెన్ అవ్వట్లేదు, దాన్ని మొత్తం పీకి ముగ్గురు కలిసి ఓపెన్ చేస్తారు. చూడండి ఎలా వీక్తున్నావు. మా హస్బెండ్ ఇంకా అది ఇద్దరు కలిసి దాన్ని పీకి పడేస్తారు మొత్తం. ఫైనల్గా అయితే ఇట్లా అట్లా కష్టపడి దాన్ని బయటికి తీసేస్తున్నారు. Watch me. Happy birthday. గిఫ్ట్ నేను తీసుకొస్తే క్రెడిట్ అంతా ఆదు తీసుకుంటుంది అన్నట్టు. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా నైట్ డిన్నర్ చేద్దామని ఏం చేస్తాము. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఆయనను అడిగితే బిర్యానీ చేయమంటే ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ, హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ. ఈరోజు చాలా మంచిగా అయిపోయింది. అంటే పిల్లలు తింటారని ఎక్కువ కారం మసాలా అవి వేయకుండా సింపుల్గా చేసినాం. వాళ్ళు కూడా మంచిగా తినేసారు. అంతే అండి ఈరోజు